హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్. డూ సబ్స్క్రైబ్. సో మనము మేనేజర్ క్వాలిటీస్ ఎలా ఉండాలి, మేనేజర్ అనేవాడు ఏమి చెప్పితే ఎంప్లాయీస్ బాగా నేర్చుకుంటారు, లేదా మేనేజర్ సక్సెస్ అవ్వాలంటే ఏమి చేయాలి, దాంట్లో ఒక పాయింట్ వచ్చి మోటివేషన్. అందరికీ కావలసింది, అందరూ కోరుకునేది మోటివేషన్, అప్రిసియేషన్. వాళ్ళని, వాళ్ళ పర్ఫార్మెన్స్ని, వాళ్ళ కష్టాన్ని గుర్తించి వాళ్ళని పొగడాలి. సో అది వాళ్ళకి నచ్చే విధంగా పొగడాలి. వాళ్ళు దాన్ని పదే పదే వినగాలి, వినడానికి మీ దగ్గరికి రావాలి. అలా మీరు మోటివేట్ చేయాలి. ఎంప్లాయీస్ అనే అతనికి వర్క్ 8 అవర్స్, 8.5 అవర్స్ వర్క్ చేసేవాళ్ళు ఉంటారు. 11 అవర్స్, 12 అవర్స్ వర్క్ చేసేవాడు ఉంటాడు. 10 మినిట్స్ లేట్ అయినా కంప్లైంట్ చేసేవాడు ఉంటాడు మేనేజర్ పైన, నన్ను ఎక్కువసేపు కూర్చోబెట్టాడు అనేసి. అదే మేనేజర్ దగ్గర 11 అవర్స్, 10 అవర్స్ వర్క్ చేసే ఎంప్లాయీస్ కూడా ఉంటారు వితౌట్ కంప్లైనింగ్. సో మోటివేషన్ అనేది ఎందుకు ఇంత బాగా వర్కౌట్ అవుతుంది? మనము మన లైఫ్లో మనల్ని తిడతా ఉండే వాళ్ళని చూస్తాము, మనల్ని పొగిడే వాళ్ళను చూస్తాము, మనల్ని ఇన్స్పైర్ చేసేవాళ్ళు ఉంటారు, మనల్ని డీమోటివేట్ చేసేవాళ్ళు ఉంటారు. కానీ మేనేజర్ అనే అతను నీతో పని చేపించుకోవాలి అంటే మేనేజర్ పదే పదే గుర్తించాల్సింది, అతన్ని పొగడాలి, అతని వర్క్కి క్రెడిట్ ఇవ్వాలి. ఆ క్రెడిట్కి ఇంకా తగిన మోటివేషన్ ఇచ్చి, ఇన్స్పైర్ చేసి అతని దగ్గర ఇంకా బాగా పనులు చేపించాలి. సో ఇక్కడ మనం ఒక్కొక్క ఎంప్లాయీ ఒక్కొక్క విధంగా ఉంటాడు. కొంతమంది ఎంప్లాయీస్ పొగిడితే పడిపోరు. నాకే అన్నీ తెలుసు, నాకు మీరు చెప్పాల్సిన అవసరం లేదు, నేను నా గురించి నేను ఆల్రెడీ తెలుసుకున్నాను, నేను అన్నీ కరెక్ట్ పనులే చేస్తాను, నాకు అప్రిసియేషన్ వస్తుంది మీరు చెప్పినా చెప్పకపోయినా అని బిహేవ్ చేసే యాటిట్యూడ్ ఉన్న ఎంప్లాయీస్ ఉంటారు. ఇంకొక ఎంప్లాయీస్ కొద్దిగా మీరు చెప్పేది వినగలిగి, మీరు చెప్పిందంతా కరెక్టే, మా మేనేజరు చెప్పేది కరెక్టే అని బిహేవ్ చేసే విధంగా ఉంటారు. ప్రతిరోజు రావడం వెళ్ళడం చేసే ఎంప్లాయీస్ కూడా ఉంటారు. సో ఇక్కడ మేనేజర్ అనే అతను ఇందరినీ మెయింటైన్ చేసి, ఇందులో ఎవరికి ఏ విధంగా వర్క్ అసైన్ చేయాలి, వర్క్ అసైన్ చేసి వాళ్ళ దగ్గర రిజల్ట్ తీసుకోవాలి. మెయిన్ ఏంటి, మనకు ఫైనల్గా కావాల్సింది రిజల్ట్, ఎగ్జిక్యూషన్. మేనేజర్ సక్సెస్ అవ్వాలి. మీరు చూస్తే మేనేజర్ అనే అతను కొంతమంది ఏదో జరుగుతుంది చేస్తున్నాం అనే విధంగా ఉంటారు. వేరే మేనేజర్స్ పర్ఫార్మెన్స్ టాప్లో ఉంటుంది. అది టాప్లో ఉన్న మేనేజర్కి, లోలో ఉన్న మేనేజర్కి డిఫరెన్స్ ఒకటే ఉంటుంది. నాలెడ్జ్ ఒకేలా ఉన్న పర్ఫార్మెన్స్లో డిఫరెన్స్ ఉంటుంది, వాళ్ళ టీం మెయింటెనెన్స్లో డిఫరెన్స్ ఉంటుంది, రిజల్ట్ తీసుకోవడంలో డిఫరెంట్ ఉంటుంది. ఎందుకు అలా జరుగుతుందని మేనేజర్స్ కూడా క్వశ్చన్ చేసుకొని వాళ్ళని వాళ్ళు అప్డేట్ చేసుకుంటా, వాళ్ళకు తెలిసిందే కాదు వాళ్ళకు తెలియంది తెలుసుకొని
వాళ్ళ దగ్గర పనిచేసే ఎంప్లాయీస్కి నేర్పించి ఈ మేనేజర్ కూడా వాళ్ళతో పాటు వర్క్ చేయగలిగితే రిజల్ట్ అనేది వేరే విధంగా టాప్ పర్ఫార్మెన్స్ అనేది ఆ టీం ఇవ్వడానికి సహాయపడుతుంది. ఆ మేనేజర్ ప్రతిరోజు వెళ్ళి ఏ పిల్లవాడిని షౌట్ చేద్దాం, ఎవరిని మనము టార్గెట్ చేసుకుందామనే కాకుండా ఎవరితో ఏ పని చేపియాలి, ఏది ఎగ్జిక్యూషన్ తీసుకోవాలి, ఒక ప్లానింగ్ వేసుకొని దానిలో ముఖ్యంగా రిజల్ట్ రాబట్టగలిగే ఎలాంటి క్వశ్చన్స్ మనము అడగాలి, ఎంప్లాయీస్ దాన్ని ఎలా వర్కౌట్ చేయాలి, వాళ్ళకి రిజల్ట్స్ ఎలా తెప్పియాలి, వాళ్ళకి సక్సెస్ ఎలా చూపించాలి అనే దానిపైన వర్క్ చేస్తే యాజ్ ఎ మేనేజర్ టీంని లీడ్ చేసి మోటివేట్ చేసి గుడ్ రిజల్ట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.